నమస్కారం. చరిత్ర పుటల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అవి జరిగినప్పుడు తర్కం పనిచెయ్యదు, కేవలం నమ్మకం మాత్రమే మిగులుతుంది. అప్పటిదాకా ఆలు కూడా రాని ఒక వ్యక్తి అకస్మాత్తుగా వేల శ్లోకాలు ఎలా రాయగలిగాడు? అడవిలో గొర్రెలు కాసుకునే ఒక సామాన్యుడు రాజులనే శాసించే మహాకవిగా ఎలా మారాడు? ఈరోజు మనం చెప్పుకోబోయేది కేవలం ఒక కథ కాదు, ఇదొక ట్రాన్స్ఫర్మేషన్. ఇదొక మనిషిలోని అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానజ్యోతిని వెలిగించిన ఒక దివ్యరాత్రి కథ. అసలు కాళిదాసెవరు? ఆయన నాలుకపై సాక్షాత్తు అమ్మవారు ఎందుకు బీజాక్షరాలు రాయాల్సి వచ్చింది? ఆ తర్వాత ఆయన నోటి నుండి వచ్చిన మొట్టమొదటి స్తోత్రం శ్యామలా దండకంలో దాగి ఉన్న రహస్యమేమిటి? మనిషిని మనీషిగా, మూర్ఖుడిని మేధావిగా మార్చగలిగే ఆ శక్తి పేరే రాజశ్యామల. రండి, ఆ అద్భుత ఘట్టాన్ని కళ్లకు కట్టినట్లు తెలుసుకుందాం. పూర్వం విద్యోత్తమ అనే ఒక రాకుమార్తె ఉండేది. ఆమె పేరుకు తగ్గట్టే మహావిదుషీమణి. సకల శాస్త్రాలు ఔపోసన పట్టిన ఆమెకు తన పాండిత్యం పట్ల కాస్త అహంకారం కూడా ఉండేది. నన్ను వాదనలో ఎవరు ఓడిస్తారో వారినే వివాహం చేసుకుంటాను అని ఆమె ప్రతిజ్ఞ చేసింది. దేశదేశాల నుండి పండితులు వచ్చారు, ఓడిపోయారు, అవమానంతో వెనుతిరిగారు. ఆ పండితులందరూ ఆమెపై కక్ష పెంచుకున్నారు. ఎలాగైనా సరే ఆమె గర్వాన్ని అణిచివేయాలని, ఒక పరమమూర్ఖుడికిచ్చి ఆమెకు వివాహం చేయాలని కుట్ర పన్నారు. అలాంటి మూర్ఖుడి కోసం వెతుకుతుండగా వారికొక వింత దృశ్యం కనిపించింది. ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మ చివర కూర్చొని తాను కూర్చున్న కొమ్మనే మొదలు వైపు నరుకుతున్నాడు. అంటే ఆ కొమ్మ విరిగితే తను కూడా కింద పడతాడు అనే కనీస జ్ఞానం కూడా లేని అమాయకుడతను. అతనే మన కథానాయకుడు. పండితులు సంతోషించారు. ఇంతకన్నా అమాయకుడు మనకు దొరకడు అని నిర్ణయించుకున్నారు. అతన్ని కిందకు దించి పట్టువస్త్రాలు కట్టించి, నువ్వు మౌనంగా ఉండు, ఏమడిగినా సైగలు మాత్రమే చెయ్యి, నీకు ఆ రాకుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాం అని ఒప్పించారు. రాజసభలో మోసం గెలిచింది. పండితుల కుట్ర ఫలించింది. మౌనంగా ఉన్న అతన్ని చూసి ఏదో మహాజ్ఞాని మౌనవ్రతంలో ఉన్నాడు అని భ్రమపడిన విద్యోత్తమ అతన్ని వివాహం చేసుకుంది. కాని విధిరాతను, నుదుటిరాతను ఎవరూ మార్చలేరు కదా. శోభనం రాత్రి. గదినిండా పూల సువాసనలు. విద్యోత్తమ ఎంతో ఆశగా తన భర్తతో శాస్త్రచర్చ చెయ్యాలని ఎదురుచూస్తోంది. ఆ సమయంలో కిటికీ బయట నుండి ఒక ఒంటె అరుస్తున్న శబ్దం వినిపించింది. అదేంటి అని ఆతృతగా అడిగింది విద్యోత్తమ. సంస్కృతంలో ఒంటెను ఉష్ట్రం అంటారు. కాని మన అమాయక కాళిదాసు కనీస ఉచ్చారణ తెలియక ఉట్రా ఉట్రా అని తడబడ్డాడు. అంతే. ఆ ఒక్క మాటతో విద్యోత్తమకు అర్థమైపోయింది, తన భర్త పండితుడు కాదు, పరమ మూర్ఖుడని. ఆమె గుండె పగిలింది. ఆవేదన ఆవేశంగా మారింది. ఛీ, విద్యలేనివాడు వింత పశువుతో సమానం. నీలాంటి అజ్ఞాని నా భర్తగా ఉండటానికి అనర్హుడు. ఈ క్షణమే నా గది నుండి, నా కోట నుండి బయటకు వెళ్ళిపో అని గర్జించింది. అంతటితో ఆగకుండా, ఆ కాళికాదేవి అనుగ్రహంతో పండితుడివై తిరిగి వస్తేనే నా ముఖం చూడు, లేకపోతే తిరిగి రావద్దు అని గెంటేసింది. ఆ మాటలు అతని గుండెల్లో బాకుల్లా దిగాయి. భార్య ముందు జరిగిన అవమానం, సమాజంలో తనకున్న హీనమైన స్థితి అతన్ని కాల్చేసింది. ఆ బాధలో అతనికి ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనిపించలేదు. చీకటి పడింది. జోరున వర్షం కురుస్తోంది. కళ్లనిండా నీళ్లతో, గుండె నిండా ఆవేదనతో అతను నడుచుకుంటూ ఊరి చివర ఉన్న కాళికాదేవి ఆలయానికి వెళ్లాడు. గుడి లోపలికి వెళ్లాడు. గట్టిగా తలుపులు గడియవేసుకున్నాడు. అమ్మా, నాకు లోకజ్ఞానం లేకపోవడం నా తప్పా? నన్నందరూ ఎందుకు మోసం చేశారు? విద్యలేని బతుకు నాకొద్దు. నాకు విద్యనైనా ప్రసాదించు, లేదా ఈ రాత్రితో నా ప్రాణాలైనా తీసుకో అని గట్టిగా అరిచాడు. చేతిలో కట్టిపట్టుకుని అమ్మవారి పాదాల ముందు తన నాలుకను కోసుకోవటానికి సిద్ధపడ్డాడు. అది భక్తి కాదు, అదొక ఆర్తి, అదొక ప్రాణ సంక్షోభం. భక్తుడి కన్నీరు చూసి రాయి కూడా కరుగుతుందేమో కాని జగన్మాత కరగదా? సరిగ్గా అతను కత్తిని గొంతుపై పెట్టుకున్న క్షణంలో ఆలయం మొత్తం ఒక దివ్యమైన కాంతితో నిండిపోయింది. ఉగ్రరూపంలో ఉన్న కాళికాదేవి
మెల్లగా శాంతస్వరూపిణి అయిన రాజశ్యామలాదేవిగా అంటే మాతంగిగా సాక్షాత్కరించింది. ఆమె చేతిలో వీణ ఉంది, భుజంపై చిలుక ఉంది, ఆమె ఆకుపచ్చని కాంతితో మెరిసిపోతోంది. అమ్మవారు చిరునవ్వుతో, బిడ్డా ఆగు, నీ త్యాగానికి మెచ్చాను, ఏం కావాలో కోరుకో అని అడిగింది. అప్పుడతను, తల్లీ, నాకు విద్య కావాలి, నన్ను తూలనాడిన వాళ్ల ముందు తలెత్తుకునే జ్ఞానం కావాలి అని వేడుకున్నాడు. అప్పుడా లోకమాత ఒక విచిత్రమైన పని చేసింది. నీ నాలుకను బయటపెట్టు అని ఆజ్ఞాపించింది. అతను భయంతో, భక్తితో తన నాలుకను బయటపెట్టాడు. రాజశ్యామలాదేవి తన చేతిలోని త్రిశూలంతో, కొన్ని పురాణాల ప్రకారం తన చేతి గోటితో లేదా బంగారు శలాకతో అతని నాలుకపై ఐం, హ్రీం వంటి శక్తివంతమైన సరస్వతి మరియు శక్తి బీజాక్షరాలను లిఖించింది. ఆమె రాసిన మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. అప్పటిదాకా మాటలు తడబడే ఆ వ్యక్తిలో మెదడులోని నరాలు స్పందించాయి. అజ్ఞానపు పొరలన్నీ తొలగిపోయాయి. విశ్వంతాలూకు జ్ఞానమంతా ఒక్కసారిగా అతనిలోకి ప్రవహించింది. ఆ ప్రవాహ వేగాన్ని అతను తట్టుకోలేకపోయాడు. అది మాటల రూపంలో బయటకు వచ్చింది. అతని నోటి నుండి అప్రయత్నంగా ఛందస్సుతో కూడిన అద్భుతమైన సంస్కృత శ్లోకాలు జలపాతంలా రాలాయి. అలా ఆ క్షణంలో కాళిదాసు నోటి నుండి వెలువడిన మొదటి స్తుతే శ్యామలాదండకం. మాణిక్య వీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం అంటూ ఆయన అమ్మవారి రూపలావణ్యాన్ని కళ్లకు కట్టాడు. దీని అర్థమేమిటంటే, రత్నాలు పొదిగిన వీణను వాయిస్తున్నదానా, మత్తు కళ్లతో మృదువైన మాటలతో విలాసంగా ఉండేదానా అని ఆయన అమ్మవారి రూపలావణ్యాన్ని కళ్లకు కట్టాడు. అప్పటిదాకా గొర్రెల కాపరిగా ఉన్న అతను ఆ క్షణం నుండి కాళిదాసుగా అంటే కాళికాదేవి దాసుడిగా మారాడు. ఆ తర్వాత అతను రాసిన మేఘ సందేశం, శాకుంతలంలాంటి కావ్యాలు నేటికీ ప్రపంచ సాహిత్యంలో అణిముత్యాలుగా నిలిచాయి. రాజశ్యామలాదేవి కేవలం విద్యనే కాదు, రాజవశ్యాన్ని కూడా ఇస్తుంది. అంటే రాజులు, అధికారులు కూడా మన మాటకు కట్టుబడే శక్తిని ఇస్తుంది. అందుకే కాళిదాసు కేవలం కవిగా మిగిలిపోలేదు, విక్రమార్క మహారాజు ఆస్థానంలో నవరత్నాలలో ఒకడిగా వెలుగుదరాడు. ఈ చరిత్ర మనకేం చెబుతోంది? మనలో ఎంత ప్రతిభ ఉన్నా దానికి దైవానుగ్రహం అనే స్పార్క్ తోడైతేనే అది ప్రపంచానికి తెలుస్తుంది. మీరు కూడా మీ జీవితంలో మాట్లాడటానికి భయపడుతున్నా, ఇంటర్వ్యూలలో ఫెయిల్ అవుతున్నా, లేదా నలుగురిలో మీ మాటకు విలువ లేకపోయినా నిరాశ చెందకండి. జ్ఞానానికి, వాక్శుద్ధికి, అధికారానికి అధిదేవత అయిన ఆ రాజశ్యామలాదేవిని నమ్మండి. కాళిదాసుకి ఇచ్చిన ఆ వాక్శుక్తిని అమ్మవారు ఖచ్చితంగా మీకూ ప్రసాదిస్తుంది. ముఖ్యంగా విద్యార్థులు, కళాకారులు, రాజకీయాల్లో ఉన్నవారు శ్యామలాదేవిని ఆరాధించటం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. కాళిదాసుకి దారి చూపిన ఆ తల్లి మనందరికీ జ్ఞానమార్గాన్ని చూపాలని కోరుకుంటూ, ఓం ఐం హ్రీం శ్రీం శ్యామలాయై నమః. స్వస్తి.